హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేమైతే ఒక మంచి బడ్జెట్లో ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అరౌండ్ ఒక పర్సన్కి 6,000కి 6 ప్లేసెస్ అన్నట్టు. సో అలా ఎలా ప్లాన్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసామని మొత్తం కంప్లీట్ డీటెయిల్ వీడియో చేస్తున్నా. సో తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. సో ఫస్ట్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ ఎలాగో హెవీ ఉంటుందని తెలిసి 1 అవర్ బిఫోరే స్టార్ట్ అయ్యాము. అయినా కూడా అక్కడక్కడ ట్రాఫిక్ వల్ల మాకు కొంచెం ఎక్కడ లేట్ అవుతుందో అన్న భయంతోనే వెళ్ళాము. కానీ లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఈ టైం కొంచెం ఆన్ టైం రీచ్ అయ్యాం రైల్వే స్టేషన్. సో అందుకే కొంచెం ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. లాస్ట్ టైం మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ టెన్షన్తో వెళ్ళిపోయాము, ఎక్కడ ట్రైన్ మిస్ అవుతామో అనేసి. లైక్ 5 minutes గ్యాప్లో ట్రైన్ ఎక్కేసామన్నమాట. సో ఈసారి అలా కాకూడదని కొంచెం అర్లీగానే స్టార్ట్ అయ్యాము. సో వన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాక ఎవరు కూడా మళ్ళీ ఆ తప్పు చేయరు కదా. సో అలాగా ఇక్కడైతే మేము ఫస్ట్ మా ట్రైన్కి రీచ్ అవ్వాలని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ కట్పడి జంక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ చూసుకుని అక్కడ నుంచి మధురై అండ్ రామేశ్వరం, కన్యాకుమారి, కోటిలింగేశ్వర టెంపుల్, తిరువనంతపురం, ఇట్లా అరౌండ్ 6 ప్లేసెస్ని కవర్ చేసాము 6 daysలోనే. సో ఎలా వెళ్ళాము, ఎలా ప్లాన్ చేసామని డీటెయిల్గా అయితే ఈ వీడియో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే సికింద్రాబాద్ నుంచి కట్పడి జంక్షన్కి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఈవినింగ్ 5:30కి ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ ట్రైన్ అయితే ప్రశాంతంగా కూర్చున్నాము. సో ఎట్లాగో మేము దిగేది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఏం టెన్షన్ లేదు. హాయిగా ఇక్కడ మనకి కొంచెం రెస్ట్ కూడా అయిపోతుంది. సో ఇంకా ట్రైన్ జర్నీ అంటే నాకు ఫస్ట్ తినాల్సినవి కంపల్సరీ ఉండాలి. ఏదో కొంతమందికి తింటేలో కడుపులో తిప్పుతుందంట, నాకైతే ఏమో బస్ జర్నీ కానీ కార్ జర్నీ కానీ ఏ జర్నీ అయినా తినకపోతేనే కడుపులో తిప్పుతుంది. సో అందుకే నాకు ఫుడ్ కంపల్సరీ ఉండాలి, పక్కన స్నాక్స్ ఏదో ఒకటి. సో అందుకే కొంచెం టైం అయిపోగానే స్నాక్స్ తినడం స్టార్ట్ చేసిన, కొంచెం బోర్ అవుతుంది అనేసి. ఇది ట్రిప్ అయితే మేమే ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోలేదు. ఇట్లా టూరిజం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మేము బుక్ చేసుకున్నాము. మా సైడ్ నుంచి నేను, కార్తీక్ అండ్ మా మమ్మీ 3 members వెళ్ళాము. సో ఇంకా ట్రైన్లో మూవీ చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ అట్లా అట్లా టైంపాస్ చేసేసాము. ఇంకా అర్లీ మార్నింగ్ వరకు ఉండాలి కదా అని, అంత తొందరగా నిద్ర కూడా రాదు. సో ఇంకా ఒక మలయాళం మూవీ అయితే డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నాము. ఓ వీరు మలయాళం చూస్తారా, మలయాళం కూడా వస్తుందా అనుకోకండి, దాన్ని తెలుగులో డబ్ చేసిన మూవీని డౌన్లోడ్ చేసుకున్నాము. ఏదో హారర్ మూవీ చూద్దాం అనేసి. భార్గవి నిలయం అని బాగానే ఉంది మూవీ. సో ఇంకా మూవీ అంతా చూడడం అయిపోయే లోపల మళ్ళీ ఆకలి అయింది. సో తిందాం అనేసి తినడానికి బాక్స్ తీసాము. గ్రీన్ బకెట్ చూసి వీళ్ళు గ్రీన్ బకెట్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారా లేదా తీసుకుని వెళ్ళారా అని అనకండి. అది మా హోమ్ మేడ్ బిర్యానీ, అంటే లెమన్ రైస్. ఇంట్లోనే జర్నీ ఉంటుంది, నైట్ ఫుడ్ ట్రైన్లో ఏం బాగుంటుందో అనేసి ఇంట్లో నుంచే లెమన్ రైస్ అయితే తీసుకుని వెళ్ళి తిన్నాము. తిన్నాక శుభ్రంగా పడుకొని ఇంకా పొద్దున లేచాము. ఇంకా మా స్టాప్ వస్తుంది అనగానే 8:30 అరౌండ్ 8:30 అట్లా కట్పడి జంక్షన్కి మేము రీచ్ అయ్యాము. సో ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ వెయిట్ చేయాలి మేము 1 hour, ఎందుకంటే నేను చెప్పాను కదా టూర్ ప్యాకేజ్లో వెళ్ళాము అనేసి. వాళ్ళందరూ ఏంటంటే కర్ణాటక నుంచి వస్తున్నారు. సో వాళ్ళ ట్రైన్ అరౌండ్ 9:30 వస్తుంది. ఇంకా సో మేము ఇక్కడ 1 hour వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళతో పాటే మా మమ్మీ కూడా వస్తుంది. సో ఇక్కడ దిగేసి శుభ్రంగా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. సో ఇక్కడ కూర్చోడానికి ఒక మంచి ప్లేస్ని అయితే వెతుక్కుంటున్నాము. ఎక్కడ కూర్చుని కొంచెం వెయిటింగ్ హాల్లో బ్యాగ్ అవన్నీ పడేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయటికి రావచ్చు అనేసి. సో ఈ కట్పడి జంక్షన్ చాలా పెద్దది, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అలా వెతుక్కుంటూ వెళ్ళేసి
ఇక కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే బయటకొచ్చాము. సో, బయటకొచ్చాక కొంచెం కాఫీ అది తాగేసి, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి కూర్చున్నాం. ఇంకా రిలాక్స్‌గా వాళ్ళొస్తారు, ఇప్పుడొస్తారు, అప్పుడొస్తారు అనుకుంటూ. సో, ఇక్కడ నుంచి అయితే ఆటోలో వెళ్ళిపోవచ్చు మనము గోల్డెన్ టెంపుల్‌కి. చాలా దూరం ఏం లేదు. ఈజీగా ఆటోస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అక్కడి నుంచి. సో, ఇక్కడ మేము జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక్కడ ఇంకా వచ్చే పోయే ట్రైన్‌లు చూసుకుంటా కూర్చున్నాం బోర్ అవుతుంది అనేసి. సో, ఇంకా చూస్తూనే మా మమ్మీ వాళ్ళ ట్రైన్ కూడా వచ్చేసింది. ఇదే ట్రైన్‌లో వచ్చేసారు వాళ్ళు. సో, వీళ్ళే రాయచూరు నుంచి వచ్చిన గ్యాంగ్ మొత్తము. వీళ్ళిద్దరూ మా అత్తయ్యలు. వీళ్ళు కూడా వచ్చారు మాతో పాటు. అండ్ మా మమ్మీ కూడా వీళ్ళతోనే వచ్చేసింది. చూడండి ఇక్కడ మా మమ్మీని చూడగానే నాకైతే ఫేస్‌లో గ్లో వచ్చేసినట్టు అనిపించింది. సో, నిన్న నైట్ నుంచి ఎక్కడున్నారో ఏంటి అని వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నా. సో, ఫైనలీ అందరైతే మీట్ అయిపోయాము. సో, ఇక్కడ నుంచి ఇంకా ఆటోస్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. ఒక్క ఆటోలో 6 పీపుల్స్ అన్నట్టు. సో, ఏంటో ఇలా బడ్జెట్‌లో వెళ్ళాలంటే ఇలా చిన్న చిన్న కష్టాలు పడాల్సి వస్తుంది. కానీ ఇది కూడా మజానే ఉంటుంది ఇట్లా షేర్ ఆటోలో వెళ్ళడం కూడా. సో, ఇంకా ఆటోలో వెళ్తే అరౌండ్ 20 మినిట్స్‌లో మేము గోల్డెన్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారు కదా చాలా ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. సో, ఇక్కడ మేము జస్ట్ డ్రాపింగ్ వరకే మాట్లాడుకున్నాం. సో, ఇక్కడ దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. లగేజ్ అంతా దింపుకొని డైరెక్ట్ టెంపుల్ దగ్గరనే దిగేసాము ఇంకా. సో, ఇక్కడ లోపల మనకి వెళ్ళగానే అన్ని డైరెక్షన్స్ ఉంటాయి. అడిగినా కూడా ఎవరైనా చెప్పేస్తారు. అంత పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు అక్కడికి వెళ్ళి ఎలా ఏంటి అనేసి. కొంచెం ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా కాదు. ఇక్కడ కొంచెం ఆల్మోస్ట్ కొంచెం తెలుగు అయితే మాట్లాడతారు జనాలు. ఇక్కడ తెలుగు వచ్చినా మేనేజ్ చేసేస్తాం. తెలుగు కానీ హిందీ కానీ. కొంచెం ఆ తమిళనాడు సైడ్ వెళ్ళినప్పుడే మాకు లాంగ్వేజ్కి కొంచెం ప్రాబ్లం అయింది. కానీ పర్లేదు హిందీతో మేనేజ్ చేసేయచ్చు. సో, ఇక్కడ వచ్చేసాము. ఇంకా ఇక్కడ అన్ని బ్యాగ్స్ అంతా పెట్టేసి ఎంక్వైరీ రూమ్లో కనుక్కున్నాము. అక్కడ బ్యాగ్స్ పెట్టవచ్చని బ్యాగ్స్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయిపోయాము. ఇంకా రెడీ అవ్వగానే లాకర్స్ ఉంటాయంట. సో, లాకర్స్ని వెతుక్కొని లాకర్స్లో మనం లగేజెస్ మొబైల్స్ అన్నీ పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ దర్శనంకి వెళ్ళేటప్పుడు కూడా టైమింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో, ఇక్కడ ఎంక్వైరీ రూమ్లో టైమింగ్స్ అవన్నీ కనుక్కున్నాము. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్. సో, ఇంకా మమ్మీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసారు అక్కడేనే. ఇంకా బయట టెంపుల్ దగ్గర మనకి అన్ని బోర్డ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఫ్రీ దర్శనంకి ఎలా వెళ్ళాలి, ఇంకా స్పెషల్ దర్శనంకి ఎలా టికెట్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి డైరెక్షన్ వెళ్ళాలి అనేసి. సో, అట్లా మేమైతే ఫ్రీ దర్శనం చేసుకుని వచ్చేసాము. ఫ్రీ దర్శనంకి వెళ్ళినా మాకు 2 అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది. దర్శనంకి అయితే ఏం ఇబ్బంది లేదు. అండ్ లోపలనే మాకు ప్రసాదం కూడా ఉంటుంది. సో, మేమైతే లోపలనే తినేసి వచ్చేసాము. వ్యూ అయితే అసలు అద్రిపోయింది టెంపుల్ని. లోపల మొబైల్ ఏవి అలో లేవు కాబట్టి లోపల ఒక్క షాట్ కూడా తీయలేకపోయాము. కానీ టెంపుల్ అయితే చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది. మొత్తం బయటికి వచ్చాక ఇంకా అందరూ గ్రూప్ ఫొటోస్ అవన్నీ దిగాము. ఏం దిగినా బయటనే దిగాలి. లోపల అయితే మొబైల్ ఫోన్స్ ఏం అలో లేవు. జస్ట్ వెళ్ళాలి, ఆ వ్యూని ఎంజాయ్ చేయాలి, దర్శనం చేసుకోవాలి, బయటికి రావాలి అంతే. సో, ఇంకా మళ్ళీ వచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకుని రిటర్న్ మళ్ళీ కట్పడి జంక్షన్కి అయితే వచ్చేసాము, రిటర్న్ రైల్వే స్టేషన్కి. ఇక్కడ వచ్చాక ఫస్ట్ అయితే ఫుల్ హెడేక్గా ఉంటే కాఫీ అయితే తాగేసాం, మంచి కాఫీ. ఇంకా ఇక్కడ మా ప్లాట్ఫామ్ అవన్నీ చెక్ చేసుకొని మా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మధ్యాహ్నం అప్పుడెప్పుడో టెంపుల్లో తిన్నాం కాబట్టి ఇంకా మళ్ళీ ఆకలి వేస్తుంటే ఇప్పుడు మా మమ్మీ వచ్చింది కాబట్టి చిప్స్ అవన్నీ కాకుండా హోమ్ మేడ్ స్నాక్స్ అన్నీ తీసుకొచ్చింది మమ్మీ. స్వీట్స్, కారాలు అన్నీ. ఇంకా ఒకటి పెడతానే ఉంది. ఎన్ని తెచ్చావు మమ్మీ నువ్వు అంటే అట్లానే పెడతా ఉంది. 3 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అండ్ 3 టైప్స్ ఆఫ్ హాట్స్ తెచ్చింది మమ్మీ. ఇంకా అవి తినేసాము. కడుపు ఫుల్ అయిపోయింది. ఎంతున్నా హోమ్ ఫుడే. అది అమ్మ చేతి వంట అంటే మస్తు ఉంటుంది. అమ్మ అంటే అంతనే కదా, ఒక్కటి చెప్తే 10 చేసుకుని వస్తారు. నేనైతే ఏదో నాకు బర్ఫీ అంటే చాలా ఇష్టము. బర్ఫీ చేసుకొని రమ్మని చెప్తే మమ్మీ ఇన్ని చేసుకుని వచ్చేసింది. సో, ఇలా కూర్చుని స్నాక్స్ కూడా ఎంజాయ్ చేసేసాం ట్రైన్ వచ్చే లోపలనే.
సో ఇలా బయటికెళ్ళాం, ట్రిప్స్ వెళ్ళామంటే బయట చెత్త అంతా తిని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకన్నా కొంచెం హోమ్ నుంచి ఫుడ్ క్యారీ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్లో ఎక్కైతే కూర్చున్నాం. సో ఇంకా అలసిపోయాం కాబట్టి ట్రైన్ ఎక్కగానే కొంతసేపుకే పండుకున్నాం. అండ్ ఎర్లీ మార్నింగ్ దిగాలుండే. ఇప్పుడు కట్పడి టు మదురై వెళ్ళిపోయాం ఇంకా డైరెక్ట్. సో మదురైకి వెళ్ళే లోపల మాకు టైం అరౌండ్ 4 o'clock అయ్యింది. ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్కి దగ్గరనే ఉంది రైల్వే స్టేషన్ నుంచి. సో అక్కడ రైల్వే స్టేషన్కి నుంచి టెంపుల్కి ఎలా వెళ్ళాము, మదురైలో దర్శనం ఎలా అయింది, అక్కడ ఏం రూల్స్ ఉంటాయి, అక్కడ రూమ్స్ ఎలా అవైలబుల్ ఉన్నాయి, అవన్నీ కూడా డే 2 వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా. డే 2 ఎలా జరిగింది అనేసి. సో డే 1 అయితే ఇలా జరిగింది. అండ్ డే 2 కొంచెం అడ్వెంచరస్గానే ఉంది. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.